నమస్తే వనక్కం గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈ రోజు నేను ఫుల్ జోష్తో గుడ్ మార్నింగ్ లైవ్ షోకి వచ్చేసాను మీ అందరితో మాట్లాడడానికి. మరి మీ అందరు కూడా అంతే జోష్తో రెడీగా ఉంటే ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడేయండి. స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి 8096999333 అండ్ 8096999222 నంబర్స్కి మీరు ఫటాఫటాన్ని కాల్ చేసేస్తే మనం హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు అనమాట. ఎస్, సో మండే అనగానే లేజీ డే అనుకుంటానండి నేను. ఎందుకు అనంటే సాటర్డే సండే వీకెండ్ కాబట్టి అందరు హ్యాపీగా జాలీగా ఫ్రెండ్స్ని కలవడం, లేకపోతే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం, షాపింగ్ అని, పార్టీ అని, ఇలాంటి రకరకాల ప్లానింగ్స్ పెట్టుకుంటారు వీకెండ్స్లో. అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయిన తర్వాత ఎస్ మండే అంటే సండే లేట్ నైట్ పడుకుంటారు కాబట్టి మండే ఎర్లీగా లేచి ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళాలంటే ఎంత ఆల్సి అంటే లేజీ అనిపిస్తుంది కదా. మరి మీ లైఫ్లో కూడా మీరు ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారా? వీకెండ్స్ ఎంజాయ్ చేసి మండే లేసి మళ్ళీ వర్క్ వెళ్ళాలంటే లేజీగా ఫీల్ అవుతారా అనేది ఈరోజు నాతో మాట్లాడాలంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి మాట్లాడేయచ్చు కాల్ చేసి. ఎస్, సో గుడ్ మార్నింగ్ లైవ్ షోలో ఈరోజు మనం ఫస్ట్ కాల్ తీసుకుందాం. ఎస్, కాల్ కన్నా ముందు సో మీ అందరికి ఒక బర్త్డే విష్ చేద్దాము. సో ఈరోజు మన జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారి కుమారుడు అభిరామ్ బర్త్డే. సో అందరు కూడా విష్ చేద్దాం. సో మన స్టూడియో 1 తరఫు నుంచి అండ్ అలాగే నా తరఫు నుంచి అభిరామ్ కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హలో, ఇప్పుడే లేసావా? అర్థమైంది. సో నీ వాయిస్ చాలా లోగా వినిపిస్తుంది. అనిల్ ఉన్నావా? ఎస్, కాల్ డిస్కనెక్ట్ అయింది. సో మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కూడా కాల్ కనెక్ట్ అయిన తర్వాత టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మీ వాయిస్ కొంచెం గట్టిగా వాల్యూమ్ కొంచెం లౌడ్ గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీరు ఇంత కష్టపడి లైన్లో క్యూలో వేచి ఉండి మరీ కాల్ కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు మాట్లాడాలని చెప్పేసి. వన్స్ కాల్ కనెక్ట్ అయిన తర్వాత అట్లా డిస్టర్బెన్స్ వల్ల కాల్ డిస్కనెక్ట్ అయితే మీరు డిసప్పాయింట్ అవుతారు, ఇటు నేను కూడా డిసప్పాయింట్ అవుతాను కాబట్టి. ఎస్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో. ఓకే, సో మన గుడ్ మార్నింగ్ లైవ్ షోలో ఎవరైతే కాల్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కాల్ చేసి స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాల్ చేసేయండి. హలో హాయ్, ఎవరు? అనిలేనా? ఉపేందర్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసారా? డిస్టర్బెన్స్ గా ఉంది. హలో, ఓకే ఉపేందర్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మిర్యాల్ కూడా. ఏం చేస్తుంటారు? ఏంటి అర్థం కాలేదు. కొంచెం గట్టిగా, చాలా వాయిస్ లోగా వస్తుంది. బయట వర్షం పడుతుందని డిస్టర్బెన్స్ గా ఉందనుకుంటా, టెక్నికల్ ఇష్యూ. ఏం చేస్తుంటారు? ఏంటి రోజు లేదా మరి ఆఫీసు? ఎందుకని చెప్పండి. అయితే ఈ రోజు మండే కదా, యాక్చువల్ గా సాటర్డే సండే అందరూ హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు కదా. అయితే వీకెండ్ అని చెప్పేసి ఫ్రెండ్స్ ని కలవడము, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ తో చిల్ అవ్వడము, మీరు చాలా రోజుల నుంచి పనులన్నీ పోస్ట్ పోన్ చేసుకొని వీకెండ్స్ లోనే ప్లాన్ చేసుకుంటారు కదా. సో అలాంటి టైంలో మీరు టైర్డ్ అయిపోతారు. మళ్ళీ మండే వర్క్ కి వెళ్ళాలంటే మీకు ఎలా అనిపిస్తుంది? అదే, ఎందుకు పోలేదు? ఏమనిపిస్తుంది? సాటర్డే సండే మీ పోస్ట్ పోన్ చేసుకున్న పనులు కానీ అవన్నీ చేసుకున్న తర్వాత చిల్ అయిన తర్వాత మీరు వర్క్ కి వెళ్ళాలంటే మీకు ఏమనిపిస్తుంది? వెళ్ళలేదా? సరే, ఓకే. ఎనీవేస్ మీరు ఎవరికైనా హాయ్ హలో చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి, హాయ్ హలో చెప్పండి. చెప్పండి. హలో, కార్తిక్ కి హాయ్ చెప్పండి మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేసేస్తూ ఉండండి.